ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అద్భుతమైన దేవుని యొక్క వాగ్దానం ప్రియులారా. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మరి అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడముగా ఉన్నాను, నీ బహుమానము అత్యధిక మగునని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు నీ జీవితంలో మరి ఎలాంటి బహుమానాన్ని పొందలేదేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీవు భయపడద్దు అంటున్నాడు. ఈ మొదటి రోజు, ఈ నూతన సంవత్సరం 2025 ఆరంభించేటప్పుడు నీలో ఎలాంటి భయం ఉండకూడదు. దేవుడే చెప్తున్నాడు, ఈ భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడు అంటున్నాడు, నీవు భయపడద్దు. ఆనాడు అబ్రహాంతో చెప్పిన దేవుడే ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు తోడుగా ఉండి నేను నడిపించబోతున్నాడు. నేను నీకు కేడముగా ఉంటానంటున్నాడు. కేడముగా అంటే ఒక ధైర్యం, ఒక బలము, ఒక శైలముగా, మరి శత్రువుని ఓడించడానికి దేవుడు ఒక ఖడ్గముగా ఉంటానంటున్నాడు. మరి సాతానుడు, శత్రువు మన జీవితంలో చెలరేగినప్పుడు దేవుడే మన పక్షంగా ఉండి మన కోసం యుద్ధం చేసి మనకు జయం అనుగ్రహిస్తానంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, అంతేకాదు ప్రభు ఏం చెప్తున్నాడు, నీ బహుమానం అత్యధిక మగును. ఎస్, నీకు ఇంతవరకు ఎవరు బహుమానం ఇవ్వలేదా? నువ్వు చేసిన దానికి, నువ్వు పడిన కష్టానికి, నువ్వు కాచిన కన్నీటికి, నువ్వు చేసిన సేవకి దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను బహుకరించబోతున్నాడు, ఈ లోకంలోనూ పరలోకంలోనూ. కాబట్టి ధైర్యంగా ఉందాం. ఈ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.